ఎవ్రీవన్. మంచిగా టేస్టీగా గులాబ్ జామున్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ట్రై చేశాను. వచ్చాయి. మీతో షేర్ చేసుకోవాలనిపించి అందుకే వీడియో తీసి పెడుతున్నాను. ముందైతే మైదా పిండి తీసుకుందాం. కొంచెం మైదా పిండి తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం నెయ్యి అయితే వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొంచెం కర్డ్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత విస్కర్ ఉంటే విస్కర్ తోటి, లేదంటే స్పూన్ ఉంటే స్పూన్ తోటి కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి దోస పిండి కలుపుకుంటాం కదా మన కన్సిస్టెన్సీ అలా వచ్చేలా కలిపి పెట్టుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పాకం కోసం అయితే బెల్లాన్ని తురిమి పెట్టుకుందాము. సన్నగా తురిమి పెట్టుకుందాము. ఇలా సన్నగా తురిమి పెట్టుకొని గ్యాస్ మీద అయితే కొంచెం వాటర్ వేసేసి ఈ బెల్లాన్ని మనం కరగనివ్వాలి. కరగనిచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయితే దంచి వేసాను. అంటే స్మెల్ బాగుంటుంది కదా అందుకని. అండ్ దాంట్లో కొంచెం నిమ్మరసం అంటే పాకము గట్టి పడకుండా కొంచెం నిమ్మరసం ఇట్లా కొంచెం తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసి, అది మరీ ముదురు పాకం అవసరం లేదు, లేత పాకం సరిపోతుంది. అలా తీసి పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒకటి కవర్ ఉంటుంది కదా మనకి జిలేబీలు వేసుకోవడానికి షేప్కి మనకి ఒక కవరు, నార్మల్ కవర్ అయితే రాదు. వీటికి ఏంటి అంటే ఏదైనా సాస్ బాటిల్స్ ఉంటే వాటిలో వేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ పాల ప్యాకెట్స్లో ఇలా వేసుకొని పైన రబ్బర్ తోటి బాగా టైట్ చేసేసి కింద హోల్ అయితే పెట్టాలి. హోల్ పెట్టేసిన తర్వాత ఇలా జిలేబీలు షేప్లో అయితే మనం వేసేసుకోవాలి. వేసిన వెంటనే కలిదిప్పకుండా ఒక 2 మినిట్స్ ఆగి ఇలా రివర్స్ చేసుకుంటూ అటు ఇటు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా చేసుకుంటే ఇంకా సేమ్ మిగిలినవన్నీ సేమ్ అదే ప్రాసెస్. వేస్తూ ఉంటే షేప్ కూడా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంది టేస్ట్. మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఒకవేళ ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చేశాక అంటే ఒకవేళ ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అండ్ మిగతా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో అలాగా చూడండి ఎంత బాగా వస్తుందో షేప్. అంటే ఫస్ట్ టైం అయినా సరే మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా అయితే బయట కొనవసరం లేదు, ఇంట్లోనే ఇలా చక్కగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు బెల్లం పాకం చూపించాను కదా, ఒకవేళ బెల్లం పాకం ప్లేస్లో మీరు చక్కెర పాకం అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. నేనైతే బెల్లం పాకంతో చేశాను. ఇలా మొత్తం చేసి పెట్టుకున్నాం జిలేబీలు చూడండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో అయితే వేసేసి ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఉంచేసి మంచిగా దానికి అది పాకం అంతా పట్టిన తర్వాత వేరే ప్లేట్లో పెట్టేసుకుంటే అంతే, మన వేడి వేడి జిలేబీలు రెడీ. ఇంట్లో బెల్లం జిలేబీలు. టేస్ట్ చాలా బాగుంది. ఏం చెప్పాలి ఇంకా, చాలా అంటే చాలా బాగుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న జిలేబీలన్నిటినీ ఇలా పాకంలో ఒకటి వేసేసుకొని మనం పక్కన ఒక 10-15 సెకండ్స్ ఉంచేసి ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే వేడి వేడి జిలేబీలు ఎంత అంటే ఎంత బాగున్నాయో. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం మైదా పిండి వేసి కలిపాం కదా, దాని ప్లేస్లో మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. గోధుమ పిండి వేసి చేసుకున్న బాగా వస్తాయి.